హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ మాట నా నోట ఉంచండి. శక్తి చేత, బలం చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఇక్కడ మీ సన్నిధి మెండుగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. రెండవ దినవృత్తాంతంలో మనం ఇక్కడ ఒక రాజుని చూడవచ్చు. అతను రాజైన ఉజియా. రెండవ దినవృత్తాంతంలో 26వ అధ్యాయంలో. అయితే ఒకసారి చదువుకుందాం. రెండవ దినవృత్తాంతంలో 26:3. ఉజియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్లు వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. చాలండి. దేవుడి వాక్యం దీవించుగాక. మరి ఉజియా 16 ఏళ్ళకే రాజు అయ్యాడు. అంతేకాదు అతడు యూదా వారి రాజు. మరి ఇజ్రాయెల్ రాజులు, యూదా రాజులు ఉంటారు. మరి ఉజియా యూదా రాజు అని చెప్పవచ్చు. మరి అతని తండ్రి అమజ్యా, అతని వలె ఒక యథార్థమైన జీవితము ఉజియా జీవించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు అతడు ఏలాతును ఏ కట్టించాడనుంది. ఏలాతు అర్థం ఏంటంటే అదొక వ్యాపార కేంద్రం. అది ఒకప్పుడు యుద్ధాల్లో పాడైపోయింది. కానీ ఉజియా 16 ఏళ్ళకే ఆ ఏలాతుని తిరిగి కట్టించి మరి యూదా వారికి ఒక ఏమంటారు పనులను కల్పించిన మంచి వ్యక్తి అనవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆయన కాలంలో ఒక ప్రవక్త అయిన జకర్యా దగ్గరికి వెళ్ళేవాడు. అతన్ని దేవుని మాటలు తెలుసుకోవడానికి ఒకసారి ఆ వచనం చదువుదాం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్యలంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినంలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. మరి అతను ప్రవక్త అయిన జకర్యా కాలంలో ఉన్నాడు. అతనిని విచారణ చేసేవాడు దేవుని విషయాల కోసం. అంతేకాదు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను అని రాయబడింది. చూడండి, రెండవ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 2వ వచనం. ఆసా, యూదా వార్లారా, బెన్యామీన్లారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షము నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. ఇక్కడ రాజైన ఆసాకి దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మీకు ప్రత్యక్షమవుతాడు విచారణ చేసినప్పుడు. కానీ దేవుణ్ణి విసర్జిస్తే దేవుడు మిమ్మల్ని విసర్జిస్తాడు అని దేవుడు ఆసాకి చెప్పిస్తాడు. చూడండి, ఉజియా తను ఉన్నంత కాలము, దేవుని ఆశ్రయించినంత కాలము అతను సఫలతే చూశాడు. అతను వర్ధిల్లాడు అని రాయబడి ఉంది. మీరు మొదటి దినవృత్తాంతంలో 16:11 చూసినట్లయితే ఎల్లప్పుడూ దేవుణ్ణి వెతకండి, ఎల్లప్పుడూ ఆయన ముఖాన్ని వెతకండి, ఆయన సన్నిధిని వెతకండి. అవును, మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనం దేవుణ్ణి వెతుకుతామో మన ప్రతి ఒక్క పనిలో సఫలత అనేది చూస్తాం. ఎప్పుడైతే దేవుణ్ణి విసర్జిస్తామో, కొంత వెనకపడతామో, విఫలం అవుతూ ఉంటాము, సక్సెస్ అనేది చూడం. అదే జరిగింది. అంతేకాదు యాకోబు పత్రిక 4:8 మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. డ్రా క్లోజ్ టు మీ, ఐ విల్ డ్రా క్లోజ్ టు యూ అంటాడు. అంటే నేను మీకు దగ్గరగా వస్తాను ఎప్పుడైతే మీరు నాకు దగ్గరగా వస్తారో అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఉజియా యథార్థంగా నడుచుకున్నాడు. తన తండ్రి వలె ప్రవర్తనలో జాగ్రత్తగా ఉన్నాడు. 16 ఏళ్ళ వయసు. అంత చిన్న వయసులో మరి ఎన్నో గొప్ప పనులు చేశాడు. ఏంటి అంటే ఫిలిస్తీన్ల మీద యుద్ధాన్ని జయించాడు. మళ్ళీ అమోరీల దగ్గర పన్నుని తీసుకునేవాడు. వారి మీద జయము. అంతేకాదు
మరి ప్రతి ఒక్క అంచెలంచెలుగా దేవుడు ఫిలిస్తీయులతో యుద్ధం చేసినప్పుడు అక్కడ రాయబడి ఉంది ఏమనంటే, దేవుడు అతనికి సహాయం చేసెను అని రాయబడి ఉంది. ఆ తర్వాత అమ్మోనీయులతో వెళ్ళినప్పుడు ఆయన యుద్ధంలో వారిని జయం పొందాడు. వారి యొక్క పన్నును తీసుకునేవాడుగా ఉన్నాడు. అనేకమైన ప్రాకారాలు కట్టించిన వ్యక్తిగా ఉన్నాడు. అనేకమైన ద్రాక్ష తోటలను, బావులను, పాడైపోయిన స్థలములను బాగు చేసిన వాడుగా. అంతేకాదు ఆయన కీర్తి దేశ దేశాల ఎమ్మట వ్యాపిస్తూ వచ్చింది. అంతగా దేవుడు ఆశీర్వదించాడు, సహాయం చేశాడు. అతన్ని ఆశ్రయించినందుకు దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడు. మనం 15వ వచనం చూసినట్లయితే అంతేకాదు అతను ఇంచుమించు 3,00,000 కొన్ని వేల మంది కాల్బలము కలిగి సైన్యము కలిగి ఉన్నాడు. వారందరికీ ఇక్కడ చూసినట్లయితే 3,07,500 మంది కలిగిన సైన్యం కలిగి ఉన్నాడు. అంతేకాదు వారందరికీ ఈటెలు, శిరస్త్రాణము, కవచములు ధరింపజేశాడు. వారందరికీ చేయించాడు విల్లును. అంతేకాదు ఆ తర్వాత చూసినట్లయితే అతని యొక్క కీర్తి దేశ దేశాలెమ్మట వ్యాపింపబడింది. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగెను గనుక అతని కీర్తి దూరంగా వ్యాపించెను. దేవుడు ఆశ్చర్యరీతిగా అతనికి సహాయం చేస్తూనే వచ్చాడు. ఎందుకంటే అతని ప్రవర్తన మొదటిగా యథార్థంగా పెట్టుకున్నాడు. రెండవదిగా తను దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి విచారణ చేశాడు. మరి దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడు. చూడండి, ఒక వ్యక్తి ఏమీ లేనప్పుడు దేవుడు గుర్తొస్తాడు. దేవుడు ప్రార్థిస్తాము, దేవుడు సహాయం చేయాలనుకుంటాం. కానీ అన్నీ కలిగినప్పుడు దేవుని మర్చిపోయేవారుగా ఉంటాం. ఇదే ఉజ్జియా విషయంలో జరిగింది. మరి అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. మరి చూడండి, చాలామంది ఏమీ లేనప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు సహాయం చేసిన తర్వాత గర్వం అనేది వస్తుంది. ఏంటంటే ఇది నా తెలివితేటలే, ఇది నా సామర్థ్యమే. 10 మంది వచ్చి పొగిడారనుకోండి, ఇది నా యొక్క బాహుబలమే, ఇది నేను సంపాదించిన ఘనతే అని సహాయం చేసిన ప్రభువుని మర్చిపోయి ఘనత వారికే వర్తిస్తుంది. వారిని వారే పొగుడుకుంటారు. చూడండి, గర్విష్ఠులను దేవుడు బహు దూరం నుండి చూస్తాడు. అంతేకాదు నాశనానికి ముందు గర్వం నడుచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇక్కడ ఉజ్జియా దేవుడు దేవునితో నడిచాడు. కానీ ఒకానొక సమయంలో ఆయన ఫేమస్ అయిపోయిన తర్వాత దేవుడిని మర్చిపోయాడు. తనకే ఆ ఘనతను తీసుకున్నాడు. అంతేకాదు అతను ఒక తప్పైన పనిని చేశాడు. ఏంటంటే అతను ధూపం వేసేటప్పుడు మందిరానికి, యెహోవా మందిరంలోనికి వెళ్ళినప్పుడు మరి అజర్యా అనే ఒక ప్రవక్త అలానే 80 మంది యాజకులు ఉన్నారంట. ఉజ్జియా, ఇది నీకు తగనిది కాదు, దేవుని దృష్టిలో నువ్వు ద్రోహి అవుతావు, నువ్వు ఈ యొక్క ధూపం వేయకూడదు అని. మీరు చూసినట్లయితే సంఖ్యాకాండం 18:7లో మరి యాజక వంశము లేవీలే, వారి యొక్క వంశం వారే ధూపంని వేయాలి. ఎవరైతే కాని వారు వేసినట్లయితే వారికి మరణమే అని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఉజ్జియా అనుకున్నాడేమో బహుశా, అప్పుడు దాకా అన్నిటిని పాటించాడు కానీ నేను రాజును కదా, నాకు ఆజ్ఞలతో ఏం పనుంది, నేను ఆజ్ఞను మించిన వాడని, నాకు అది తగదు, నాకు అప్లై అవ్వదు అనుకున్నాడు. అంతేకాదు అక్కడ తను ఆ మాట, నువ్వు ధూపం వేయకూడదు, ఏంటి ఉజ్జియా నువ్వు చేసే పని అని అడిగినప్పుడు వెంటనే ఆ యొక్క యాజకుల మీద రౌద్రుడై తను ఆ ధూపం వేయడానికి ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నొసటను కుష్టి ప్రారంభం అవుతుంది. మరి తన జీవిత కాలం అంతా ఆయన కుష్టి రోగంతో బతుకుతాడు. మరి పౌలుని మనం అపోస్తల కార్యం 26:22లో మేము ఏమి చేసినాను దేవుని సహాయం వల్లనే మాకు కలిగినది అని.
కానీ ఇక్కడ ఇంత దేవుని సహాయము, దేవుడు ఇంతగా ఆశీర్వదించి, ఇంత ఘనతను, ఇంత ఖ్యాతిని, పేరు ప్రఖ్యాతలను ఇచ్చిన ఉజ్జియా మర్చిపోయాడు. ఇది నేను రాజుని, యాజకుడిని, నేను అన్నీ నేనే అనుకున్నాడు. ఆ వచనం చూడండి. మనస్సున గర్వించి చెడిపోయాను అనుంది. యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడ లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారే యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము. నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధి ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా, మరి నువ్వు బయటికి వెళ్ళు ఉజ్జియా, ఇది నీకు తగదు అని చెప్పినప్పుడు అతను రౌద్రుడై మరి ధూపార్తిని పట్టుకొని అతను ధూపం వేసినట్లు మనం చూడగలుగుతాం. చూడండి, ఒక గర్విష్టి తన దృష్టిలో తానే కరెక్ట్ అనుకుంటాడు. ఇక్కడ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 80 మంది చెప్తున్నాడు. ఇది నువ్వు చేయాల్సిన పని కాదు. ఇది అహరోను వంశావళి వారే చేయాలి. యాజకులే చేయాలి అని చెప్పిన చూడండి, తన గర్విష్టి తన కంట్లో తానే యథార్థుడు అనుకుంటాడు. తానే కరెక్ట్ అంటాడు. మిగతా వాళ్ళు చెప్పేదంతా అబద్ధం అనుకుంటాడు. రాంగ్ అనుకుంటాడు. మరి గర్విష్టి మాట వినని వాడుగా ఉంటాడు. గర్విష్టి మరి ఇష్టం ఉండదు. ఎవరైనా ఏదైనా సరిచేస్తే దానిని తీసుకోవడానికి ఇష్టం ఉండదు. మరి ఇక్కడ గర్వంతో నిండి ఉన్నాడు. మొదటి పేతురు 5:5లో మీరు చూసినట్లయితే మరి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించును అని రాయబడి ఉంది. అంతేకాదు మరి మీరు ఎదుటివాని ఎడల దీన మనసు అని వస్త్రము ధరించుకోవాలి అని. మన ప్రభువు రాజులకు రాజు అయినప్పటికీ ఈ భూమికి మానవుడి పోలికగా వచ్చి మనుష్యుని రూపంలో పుట్టి తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే పశువులు పాకలో పుట్టి ఆ తర్వాత శిలువ మరణం పొందినంతగా రిక్తునిగా చేసుకున్నాడు. మరి ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రము మనం ధరించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఉజ్జియా ఏ మాట తన చెవున తీసుకోలేదు. తాను చేసేదే కరెక్ట్ అనుకున్నాడు. రౌద్రుడై అహం అడ్డొచ్చింది, కోపం అడ్డొచ్చింది. మరి వెంటనే తన నొసట కుష్ఠరోగం వచ్చింది. అంతేకాదు తన జీవిత కాలం అంతా ఒక గదిలో పెట్టి మరెన్నడూ మందిరానికి వెళ్ళకుండా వేరు చేయబడి కుష్ఠరోగంతో మరణించాడు. నాశనానికి ముందు గర్వం నడుచును. చూడండి, కుష్ఠరోగిని ఆ కాలంలో ఊరి బయట ఉంచేవాళ్ళు. ఎవ్వరితో అంటరాని వారుగా చూసేవారు. చూడండి, ఆయన ఆజ్ఞలను మించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఒకవేళ మనకి దేవుడు ఆజ్ఞలు పెట్టి వాటిని పాటించకపోతే ప్రతిరోజు మనం ఏదో ఒక దాంట్లో పడిపోతూ ఉంటాం, తప్పులు చేస్తాం. ఇలాగా ఒక్కసారే ఇంకా వేరే సరి చేసుకోవడానికి సమయం దేవుడు ఇవ్వలేదు ఉజ్జియాకి. వెంటనే ఆ కుష్ఠరోగం వచ్చింది. ఈరోజు దేవుడు మనకి ఎంత కృపాకాలంలో ఎంత సహాయం చేస్తున్నాడో, అయినప్పటికీ మారడానికి మనకి ఇష్టం లేదు. అయినప్పటికీ మన యొక్క బ్రతుకుని సరి చేసుకోవడం ఇష్టం లేదు. ఇక్కడ దేవుడు అంటాడు, అహంకారులను ఎదిరించి దీనులకు ప్రభు కృప చూపిస్తాడంట. ఈరోజు మనము అహంకారంతో, అహంతో, గర్వంతో నిండి ఉన్నామా? చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో గర్విస్తాం. మన బిడ్డలను బట్టి గర్విస్తాం, మన హోదాను బట్టి గర్విస్తాం, మన ధనాన్ని బట్టి, ఆస్తులను బట్టి గర్విస్తాం. కొంతమంది అందాన్ని బట్టి గర్విస్తారు, పేరు ప్రఖ్యాతలను బట్టి గర్విస్తారు. ఈరోజు అది ఏ విధమైన గర్వం అయినప్పటికీ, దేవా మాలో నీలాంటి మనసు దయచేయి, దీన మనసు మాకు దయచేయమని ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలనైనా. అవునైనా చాలాసార్లు మా జీవితంలోనైనా అయ్యా మేము ప్రభా మా బిడ్డలను బట్టి, వస్తువులను బట్టి, హోదాను బట్టి అయ్యా గర్వించేవారుగా ఉన్నాం నాయన. అవునైనా మేము ఏ స్థితి నుండి వచ్చామో మమ్మల్ని మర్చిపోకుండా అయ్యా సహాయం దయచేయండి నైనా. అయ్యా నీవు ఆశీర్వదించే కొలది నీ దయగల హస్తాల కింద అణిగి మణిగి ఉండే కృపను మాకు అనుగ్రహించండి నాయన.
ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. అంతేకాదు ఈ పరిచర్యలో మీరు పాలు పంపులు పొందాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్ మీరు ఈ పరిచర్యలో పాలు పంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.